విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు శ్రీ మహాచండీ దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ విజయవాడ నుంచి అందిస్తారు. అశోక్, చెప్పండి. సో శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా సాగుతున్నాయి? సో ప్రత్యేక పూజల ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? ఏంటి అప్డేట్స్? హరి, ఈ రోజుతో 5వ రోజుకు దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈరోజు 5వ రోజు కావడంతో అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అమ్మవారి సకల దేవతలు కూడా అమ్మవారిలో కొలువై ఉంటారు. శ్రీ మహాలక్ష్మి, శ్రీకాళి, శ్రీ సరస్వతి, అంటే ఆ మొత్తం ముగ్గురు దేవతలు అంటే కూడా త్రిశక్తి స్వరూపిణిగా అమ్మవారు చండీ అలంకారంలో దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏదైతే నిన్న చూస్తే కనుక విఐపి దర్శనాలకు సంబంధించి అయితే మనం చూస్తున్నాము, అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తు నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే ఈ రోజు నుంచి చూస్తే కనుక మరొక 5 రోజుల పాటు ఉత్సవాలు కూడా కొనసాగనున్నాయి. ఇప్పటికే గడిచిన 4 రోజుల్లో చూస్తే కనుక భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక్కరోజే సుమారుగా 80,000 మందికి పైగా భక్తులు వచ్చినట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో గతంతో కూడా పోల్చుకుంటే ఈసారి ఆదాయం కూడా అమ్మవారికి టికెట్ల రూపంలో కావచ్చు, ఇతర సేవా కార్యక్రమాలు కావచ్చు, అలాగే లడ్డు ప్రసాదాల రూపంలో భారీగా సమకూరుతున్న పరిస్థితి కనబడుతుంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకైతే అధికారులు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలామంది భక్తులు వేరు ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి ఎట్లా వస్తుంటారా? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ప్రతి సంవత్సరం వస్తామండి. ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు పర్వాలేదండి. కాకపోతే కొంచెం మెయిన్ స్ట్రీమ్ లైన్ అవ్వాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి. థ్యాంక్ యూ. అయితే మనం చూస్తున్నాము, మొత్తం అమ్మవారి దర్శనానికి భక్తులంతా కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈరోజు మహాచండీ అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తుండటంతో ఉదయం నుంచి కూడా ఇదే తరహాలో క్యూ లైన్లో భక్తులతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్.